మేడ్చల్ జిల్లా కాప్రా మండలం చర్లపల్లి డివిజన్ ఆఫీసర్స్ కాలనీలోని జిల్లా పరిషత్ హై స్కూల్ ప్రాంగణం అయ్యప్ప నామస్మరణతో మారుమోగింది. బోడిగ రవి గురుస్వామి ఆధ్వర్యంలో తూర్పాటి వెంకటస్వామి 18వ నారికేల మహాపడి పూజ మహోత్సవం కన్నుల పండగగా జరిగింది. 2000 సంవత్సరంలో 5గురు శిష్యులతో ప్రారంభమైన ఈ భక్తి ప్రయాణం నేడు 118 మందికి చేరిందని రవి గురుస్వామి తెలిపారు. తన శిష్యుడు వెంకటస్వామి ఉన్నత ఉద్యోగ బాధ్యతల్లో ఉంటూనే అయ్యప్ప సేవలో కొనసాగడం అభినందనీయమని కొనియాడారు. తనను ఆధ్యాత్మిక మార్గంలో నడిపించిన గురుస్వామికి జన్మనిచ్చిన తల్లిదండ్రులకు హనుమంతు, నాగమణి, వెంకటస్వామి కృతజ్ఞతలు తెలిపారు. ఈ నెల 29, 30 తేదీల్లో శిష్య బృందంతో కలిసి శబరిమల యాత్ర చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు బేతి సుభాష్ రెడ్డి, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, స్థానిక కార్పొరేటర్ బొంతు శ్రీదేవి, రుద్రగోని రామచంద్ర గౌడ్, కొమ్ము నరసింగారావు, డప్పు గిరిబాబు, గడ్డం యాదగిరి మరియు పెద్ద సంఖ్యలో అయ్యప్ప భక్తులు, తూర్పాటి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. మన పెద్దచెర్లపల్లి గ్రామంలో జరిగినటువంటి అయ్యప్ప స్వామి మహాపడి పూజోత్సవం, వెంకటస్వామి 18వ పూజ. ఇతను నాకు శిష్యుడైనందుకు నేను చాలా గర్వపడుతున్నాను. ఒకప్పుడు నేను వేరే, నా జీవితం వేరే. అయ్యప్ప స్వామి మాల ధరించినందుకు నాకు గురుస్వామి రాములుచారి, ఒడ్ల రాములుచారి. ఆయన దయ వల్ల, ఆయన దయతో నేను శబరిమలైపోయాను. తర్వాత నాకు వెంకటస్వామి, మా అన్నగారు హనుమంతన్న కూడా మన దగ్గర మాలేసుకుని ఆయనతో పాటు మాతో పాటేసుకుని కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయన మానేసిండు. తర్వాత వెంకటస్వామి నాకు అప్పచెప్పిండు 2000లో. అప్పటి నుంచి 2 సార్లు 3 సార్లు కొన్ని అనివార్య కారణాల వల్ల డిస్టర్బెన్స్ అయింది, దానివల్ల రాలేకపోయిండు. కానీ ఈ అయ్యప్ప స్వామి జీవితం అనేది నా జీవితం ఈ అయ్యప్ప స్వామికి అంకితం. ఈ అయ్యప్ప స్వామి మాలేసుకున్న తర్వాత నా దశ దిశ అంతా తిరిగింది స్వామి. ఆయన నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడు చెడిపోరు, బాగుపడతారు స్వామి. ఇది నా యొక్క మనస్సాక్షి చెప్తున్నటువంటి విషయం స్వామి శరణం. అందరూ భక్తులంతా అయ్యప్ప స్వామి దీక్ష చేసుకొని వారి కృపకు ఆశీస్సులు కావాలని మనసా వాచ కోరుకుంటున్నాను స్వామి. అయ్యప్ప దయతో, మా నాన్నగారి దయతో నేను ఈరోజు ఈ పరిస్థితిలో ఉన్నందుకు వాళ్ళకు నేను ఎంతో రుణపడి ఉంటానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను స్వామి. స్వామి శరణం, స్వామి శరణం అయ్యప్ప. మా యొక్క సన్నిధానంలో మొట్టమొదట ఒక 5 మందితో స్టార్ట్ అయ్యింది. ఈ రోజున నా శిష్యులు 118, 119 మంది ఉన్నారు స్వామి. ఒక అటు ఇటు వాదన మెల్లమెల్లగా పక్క జరుపుతూ ఉన్నాను. ఒక 4-5 సన్నిధానాలు అయిన వాళ్ళని వాదన పెట్టుకొని వాళ్ళంతా వాళ్ళే పోతున్నారు. ఇప్పుడు నాయంబడి కూడా ఒక 40 మంది ఉన్నారు స్వామి. మేము 30 తారీఖు నాడు మాకు ఇరుముడి కార్యక్రమం ఉంది. 29 తారీఖు నాడు నా శిష్య బృందము వాళ్ళు కూడా పోతున్నారు. వెంకటేష్ గురుస్వామి వాళ్ళు ఆధ్వర్యంలో వాళ్ళని పంపిస్తున్నాము శబరిమలకి. అంతకుముందు మల్లికార్జున టీం పోయింది, ఈరోజే శ్రీనివాసరావు టీం పోయింది, తర్వాత రామకృష్ణ టీం పోయింది, బాలకృష్ణ గురుస్వామి టీం పోతుంది. మళ్ళీ రేపు పొద్దున ఉప్పల్లో కూడా మన శిష్యులే వాళ్ళు అక్కడ ఉంటారు. వాళ్ళు కూడా మనమే అన్ని తయారు చేస్తున్నాం స్వామి. వాళ్ళని ఈ వెంకటస్వామి 18వ పడిపూజ జరుపుకున్నాడు. ఆయన ఇప్పుడు ప్రతిసారి ఆయనకు మాల వేసుకున్నప్పుడే ఉద్యోగం వచ్చింది బ్యాంకులో. తర్వాత ట్రాన్స్ఫర్ కూడా అక్కడనే అయింది. తర్వాత ప్రమోషన్స్ కూడా వచ్చినాయి. ఇప్పుడు క్యాషియర్గా ఉన్నాడు మొన్నదాకా. ఇప్పుడు జోనల్ ఆఫీస్ కూడా వచ్చింది స్వామి మాలలోనే. ఈరోజు పెద్ద చర్లపల్లి గ్రామంలో శ్రీ 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 హరిహరపుత్ర అయ్యప్ప స్వామి వారి 18వ మహాపడి పూజ శ్రీ శ్రీ బడిగ రవి గురుస్వామి, శ్రీ శ్రీ బడిగే రాజు గురుస్వామి గారి ఆధ్వర్యంలో శ్రీ తూర్పాటి వెంకటస్వామి అనే గురుస్వామిని నా యొక్క 18వ మహాపడి పూజను అంగరంగ వైభవంగా జరిపినటువంటి భక్త జనహాశయులకు, ఆ అయ్యప్ప స్వామి యొక్క స్వాములకు, సివిల్ స్వాములకు అందరికీ నేను ఎంతో కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను, రుణపడి ఉంటాను. మా గురుస్వామి గారు నన్ను 2000 సంవత్సరంలో కన్యస్వామిగా మాల వేయించి
ఆ శబరిమలలో కొలువై ఉన్నటువంటి ఆ 5 కొండల హరిహరపుత్ర అయ్యప్ప స్వామి ఆయన యొక్క దర్శన భాగ్యం నన్ను కల్పించినందుకు మా గురుస్వామి రవి గురుస్వామి గారిని నా మనసా వాంఛ నేను ఎంతో రుణపడి ఉంటానని వేడుకుంటున్నాను. నా తల్లిదండ్రులు తూర్పాటి హనుమంత్ గారు, తూర్పాటి నాగమణి గారు, వాళ్ళు నన్ను జన్మనిచ్చి నాకు ఈ లోకాన్ని నన్ను చూపేసేట్టుగా చేసినందుకు నా ఈ జీవితం ఈ జన్మ నాకు వాళ్ళకే అంకితంగా నేను భావిస్తున్నాను. స్వామి శరణం. ఈ యొక్క పూజని ఇంత సక్సెస్ చేసిన మీ అందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. స్వామి శరణం. స్వామి శరణం అయ్యప్ప.
తెలిసిన అంటే ఎవరు తెలియని అంటే ఎవరు అయిపోయింది. స్వామికి స్వర్ణ కంకణము బహుకరించబడుతుంది. కావున కుటుంబ సభ్యులు రావాలని మనవి చేస్తున్నాం. స్వామి కుటుంబ సభ్యులు తూర్పాటి వెంకట స్వామి కుటుంబ సభ్యులు రావాలని, తొందరగా రావాలి స్వామి, టైం అయిపోతుంది. స్వామి శరణం. వెంకట స్వామి కుటుంబ సభ్యులు పూలే చామంతి పూలి స్వామి శరణం. సివిల్ స్వాములందరూ కూర్చోవాలి. అయ్యప్ప స్వామి శరణం. అయ్యప్ప శరణం. స్వామి శరణం అయ్యప్ప. రవి గురుస్వామి రాజు గురుస్వామి గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి 18వ మహాపరిపూజ వెంకటస్వామి గారి మహాపరిపూజకు రవి గురుస్వామి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి అయ్యప్ప 18వ మహాపరిపూజ కార్యక్రమానికి అయ్యప్పలే కాకుండా సివిల్ స్వాములు కానీ భక్తులు కానీ అయ్యప్ప భక్తులు కానీ అందరూ కూడా అధిక సంఖ్యలో అయ్యప్ప మహాపడి పూజ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి ఆశీర్వాదం స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. హరిహర శివనే ఆపత్కందవనే శరణమయ్యప్ప.